వారికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ రోజున మనం ఈ రీతిగా మనం అందరం మర్చిపోయాం, ఒక విషయాన్ని మర్చిపోయాం. ఏమనంటే మనము దేవుని బిడ్డలం అనే సంగతి మర్చిపోయాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని అందరినీ పిలిచాడు ఇక్కడికి. హల్లెలూయా. మీరు ఒక్కళ్ళు కాదు. హల్లెలూయా. మీరు నా శరీరంలో అనేకమైన భాగాలు. హల్లెలూయా. మీరు నా శరీరంలో అనేకమైన భాగాలు ఒక్క దిక్కున కలిసే హల్లెలూయా నా స్వరాన్ని వినడానికి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను. హల్లెలూయా. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం. హల్లెలూయా. నేను ఇక్కడ చాలాసేపు కూర్చుని ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా నీ సన్నిధిలో నీ వాక్యం చెప్పడానికి నేను ఏ పాటి వాడిని, నీ సన్నిధిలో నిలవడానికి నేను ఏ పాటి వాడిని, యెహోవా యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడో, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడో అని బైబిల్లో సెలవిస్తుంది. హల్లెలూయా. ఏ యోగ్యత లేదు మనకి, ఏ అర్హత లేదు మనకి. హల్లెలూయా. అయినా యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో హల్లెలూయా ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని స్తోత్రం. ఇర్మియా 6:16. ఇర్మియా 6:16. మీరు ఎవరు స్పీడ్ చదివితే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తాను నేను. హల్లెలూయా. మా ఇంట్లోకి వచ్చేసింది అది కూడా. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశం భూమి కూడా చెవియొప్పుద్దంట దేవుడికి. హల్లెలూయా. ఆయన మాట మాట్లాడుతుంటే అందరూ వినవలసిన వాళ్ళే. హల్లెలూయా. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు, మనల్ని కొనుక్కున్న దేవుడు, మన రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుడు. హల్లెలూయా. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. హల్లెలూయా. మీకు ఎంతమంది గుర్తుంది యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడని? హల్లెలూయా. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనం అందరం కూడా జ్ఞాపకం ఉన్నట్టు ప్రవర్తించాం. అది నేను చెప్పే సంగతి. హల్లెలూయా. చెప్పడానికే ఉంది. హల్లెలూయా. ప్రవర్తించున్నాం మనం. మనస్సాక్షి ఉంటే నేను ఇవాళ మనస్సాక్షిని కరగడానికి ఇక్కడ మన అందరం మనస్సాక్షిని కరగడానికి నిలబడ్డాను. హల్లెలూయా. ఈ రోజున మనం నవీనమైన స్వభావంకు ఇక్కడ నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నవీనమైన స్వభావాన్ని దేవుడు మనకి ఇవ్వాలా, నూతన హృదయాన్ని మనకి ఇవ్వాలి. హల్లెలూయా. మీరైతే మర్చిపోలేదేమో, నేను మర్చిపోయాను. హల్లెలూయా. నేను మర్చిపోయి నేను ఒప్పుకుంటాను, నేను కప్పుకోను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఎవరి గురించి కప్పుకోను. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం, దేవుని సేవకులం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన పరిచర్య చేయవలసిన వాళ్ళం. దేవుని స్తోత్రం. మనం ఆయన ప్రేమించవలసిన వాళ్ళం, మనం దేవుని కనపరిచిన వాళ్ళం. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది కనపడుతున్నారో చెప్పండి చేతులెత్తి. అబద్ధాలు ఆడకండి. నేనైతే చెప్తున్నాను, మీరు ఎందుకు ఎత్తుతున్నారు? హల్లెలూయా. అబద్ధం ఆడొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేనైతే ఎత్తున్నాను, నేను సేవకుడిని. రోజు వారానికి 10 సార్లు సేవ చేస్తాను. నేనే ఎత్తడానికి నాకు సరిపోవట్లేదు. నాకు దమ్ము లేదు. మరి నీకు ఎలా వచ్చేసింది దమ్ము? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారానికి 10 సార్లు నేను చర్చిలోనే ఉంటాను. హల్లెలూయా. నాకే యేసు ప్రభు సన్నిధిలో ఉండడానికి దమ్ము సరిపోవట్లేదు. తప్పుకోకండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సన్నిధిలో తగ్గించుకోవాలి, హెచ్చించుకుంటే కుదరదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆవిడ యేసు ప్రభు సన్నిధికి వచ్చింది, మీకు తెలుసు కదా. వచ్చిందా? దేవుడి సన్నిధికి వచ్చిందా? వచ్చిన తర్వాత మా అమ్మకి దయ్యం పట్టిందండి, ఇడిపించమని వచ్చింది. మోకాళ్ళు వేసింది. హల్లెలూయా. యేసు ప్రభు ఎదురుకుంటా. అప్పుడు యేసు ప్రభు అన్నారు, పట్టించుకోలేదు. హల్లెలూయా. అప్పుడు మళ్ళీ ఒకసారి, అయ్యా నా బిడ్డను కొంచెం జ్ఞాపకం చేసుకోండి అన్ని ఆయన కాళ్ళ ఎలా పడుతుంటే శిష్యులు అన్నారు, అయ్యా ఆవిడ సంగతి చూడమంటే. పిల్లలు తెచ్చిన రొట్టిని నేను కుక్క పిల్లలు పెట్టనంటే ఆవిడ ఏమన్నది? ఆ బల్ల మీద ఉన్న మొక్కలు కుక్క పిల్లలు తింటాయన్నది. హల్లెలూయా. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు అలా ప్రవర్తించాలి. సేవకుడి మీద తిరగబడతామే. హల్లెలూయా. సేవకుడి మీద తిరగబడ్డానికి ఇక్కడికి వచ్చి నువ్వు. దేవుని స్తోత్రం.
తప్పది. హల్లెలూయా. ఏ వాక్యం చెప్పినా నువ్వు మర్యాదగా వినేయాలి. ఇక్కడ నుంచే గుండెలు బాదుకుని ఏడవాలి మనం అందరం. హల్లెలూయా. మళ్ళీ వాక్యం విని మళ్ళీ డిస్కషన్ పెట్టి పాస్టర్ గారు ఇలాగన్నారు అలాగన్నారు, తప్పు చేసేవాళ్ళు మీరు. హల్లెలూయా. ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మ పని. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు బలిపీఠ మీద ఉండి మాట్లాడుతున్నాడంటే నా వాక్యం అగ్ని వంటిది, నా వాక్యం సుత్తి వంటిది అన్నాడు. హల్లెలూయా. బండను బదలు కొడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సేవకునే తీర్పు తీరుతున్నారు మీరు వచ్చి. హల్లెలూయా. ఏమంత దమ్ము నీకుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి నేనైతే ఆయన కృప వల్ల ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా క్రియలను బట్టి కాదు, దేవుని కృపను బట్టి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. దేవుని స్తోత్ర. ఒక బలమే పడిపోయిన ముక్కల్ని కుక్క పిల్లలు తింటాయి అన్నది. హల్లెలూయా. యేసు ప్రభువుగా ఆవిడ ఎదురాడిందండి. అలా తగ్గించుకుందా బట్టి ఆ బిడ్డ దెయ్యాన్ని ఇడిపించబడింది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇర్మియా 6:16 తగ్గింపు హృదయాలతో మనం అందరూ ఇక్కడ ఉండి కూర్చోవాలి. హల్లెలూయా. అస్సలు అహంకారం పనిచేయదు దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి. హల్లెలూయా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో. హల్లెలూయా. మీరేం చేయాలంట? హల్లెలూయా. మార్గంలో నిలిచి చూడండి అంట. హల్లెలూయా. అనేకమైన మార్గాలు ఉన్నాయి. నువ్వు ఏ మార్గం ఎంచుకున్నావు నిదానించాలన్నాడు దేవుడు. హల్లెలూయా. నిదానించాలి మనం. హల్లెలూయా. మనం ఒక చక్కని మార్గంలోకి వెళ్ళాలంటే నిదానించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా హల్లెలూయా, పురాతన మార్గములను గురించి విచారించండి. అలనాడు తన భక్తులు ఎలాగ నీతిగా నడుచుకున్నారో, దేవుడు ఆజ్ఞలు బట్టి ఎలా బ్రతికారో. హల్లెలూయా. పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునేది. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలాసార్లు అడుగుతుంటాం, అడ్రస్ అడుగుతుంటాం, అమ్మ ఇంకో పలానా కాడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, పలానాది కావాలా, కళ్యాణ మండపం ఎక్కడ, హాస్పిటల్ ఎక్కడ అని అడుగుతాం లేదా? మేలు కలిగే మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన జీవితాల్లో నెమ్మది కలగాలంటే మనకి మేలు కలిగినట్లుగా దేవుడు చూపించే మార్గంలోకి మనం అందరూ రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ అనేది మనకి ఇచ్చాడు దేవుడు. దేవుని వాక్యం అనేది మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 48 లాస్ట్ వచనం. యెషయా గ్రంథం 48 లాస్ట్ వచనం. దుష్టులకు నెమ్మది. హల్లెలూయా. దుష్టులకి ఏముండదంటామా? నెమ్మది ఉండదు. దేవుని మహిమ కలుగును గాక. దుష్టులకి నెమ్మది కలగదంట. హల్లెలూయా. దుష్టుల ఆలోచన తప్పు నడిచే వారికి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 55:7 వచనం. యెషయా 55:7 భక్తిహీనులు తమ బైబిల్ ఇంకా తీయలేదు, చాలా ఉంది. యెషయా గ్రంథం 48 55:7 భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారి యెహోవా వైపు తిరిగిన ఎడల జాలిపడును. ఆయన బహుగా భక్తిహీనులు ఏం చేయాలంటే తమ మార్గాలు విడవాలి, దుష్టులు తమ తలంపులు మానాలి. భక్తిహీనులు అంటే ఎవరండి? హల్లెలూయా. దేవుడి మీద భయం లేని వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు అలా ఉండకూడదని ప్రభు అన్నాడు. వాళ్ళ తలంపులు, వారి మార్గాలు మార్చుకోవాలి, దేవుడి వైపు తిరగాలి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. దేవుడు మార్గం అనేది ఒకటి ఉంది. హల్లెలూయా. బైబిల్ మార్గం ఒకటి ఉంది. హల్లెలూయా. నేనే మార్గం అన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. పురాతనమైన మార్గం ఎవరండి? ఆది నేనే, అంతం నేనే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం.
భక్తిహీనులు తమ తలంపులు విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వారు ఎంత జాలి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి యేసు ప్రభు. నా మీద కోపం ఉన్న వాళ్ళు చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మీద కోపం ఉందా మీకు ఎవరికైనా? మీ మీద ఎవరికైనా కోపం లేదండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీ మీద ఎవ్వరి మీద కోపం లేదు, కోపం పెట్టుకోండి. హల్లెలూయా. దేవుని ఉన్నది ఉన్నట్టే నాకు నేను చెప్పుకోవాలి. మీకు కాదు నేను చెప్తున్న వాక్యం, నాకు నేను చెప్పుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్ర, దేవుని మహిమ కలుగును గాక. పాస్టర్ గారు నన్ను అంటున్నారు అనుకోకండి, నన్ను నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఒకవేళ మీకేమైనా తగిలితే హల్లెలూయా ఆలోచించుకోండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేను నెమ్మది కలిగే మార్గం ఏదో, హల్లెలూయా, మేలు కలిగే మార్గం ఏదో అని విచారించండి. హల్లెలూయా. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 56:1-2 వచ్చినారు. యెషయా గ్రంథం 56:1-2 అందరూ తీసారండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది, నా విధిని అనుసరించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య నీతి న్యాయాలు గల దేవుడు, నీతి గల దేవుడు. హల్లెలూయా. మీరు 55:7 చదవండి ఒకసారి. యెషయా 55:7 8వ వచనం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ న్యాయం విధిని అనుసరించి నడుచుకున్నాడు. చదవండి ఇప్పుడు ఆ 3 వచనాలు చదివండి. ఎక్కడికి వచ్చారండి? యెషయా 56లోకి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని అనుసరించి నడుచుకోనండి. తర్వాత చదవండి. నేను నియమించిన విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టివాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన నియమించిన విశ్రాంతి దినాన్ని ఎంతమంది పాటిస్తున్నారు చెప్పండి ఇప్పుడు? నా అక్కలో, చెల్లెళ్ళు, అమ్మలో, తల్లిళ్ళు, అందులో ఉందా? వాక్యంలో ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? దాన్ని తుడిచేయలేం కదా. మన దేవుడి వాక్యాన్ని మనం మార్చకూడదంట. విశ్రాంతి దినాన్ని ఎంతమంది పాటిస్తున్నారో? హల్లెలూయా. ఏ కీడు చేయకుండా తన చేతిని ఏం చేయాలంట? ఏ పాపం మనం చేయకూడదంట. ఈ మధ్యన మనకు అందరికి పాపం వచ్చేస్తుంది. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, నిన్ను దూషించే వారిని బదులు దూషించకన్నాడు. హల్లెలూయా. నిన్ను హింసించే వారిని హింసించక కీడు చేసే వాళ్ళకి మేలు చేయమంటే ఈ మధ్యన మనం ఏం చేస్తున్నాం? దూషించే వాళ్ళు దూషించేస్తున్నాం, హింసించే వాళ్ళు హింసించేస్తున్నాం, మనం కీడు చేసిన వాళ్ళు కీడు చేసేస్తున్నాం. ఏమంటున్నాం అంటే మనం, ఇగో నాకు అన్యాయం చేసేటట్టు నువ్వే పోతావు అన్నాం తట్టుకోలేక. హల్లెలూయా. ఆ మాటలు వాళ్ళకి అవతలకి ఎలా ఉంటుంది అనుకున్నారు? మండిపోతుంది. హల్లెలూయా. అలా కూడా అనకూడదండి. మనం ఏడిస్తే ప్రభు దగ్గర ఏడాలి తప్ప అలా కూడా అనడానికి మనకు లేదు. హల్లెలూయా. ఎవరిని ఏమనడానికి లేదు మనకు. హల్లెలూయా. మాట్లాడడానికి లేదు మనకు. హల్లెలూయా. ప్రార్థించడానికి ఉంది. హల్లెలూయా. మనకి ఎక్కువ కోపాలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యన. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా. వ్యభిచరించవద్దన్న దేవుడు ఏమన్నాడండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడంటే నీ యొక్క పగవాన్ని క్షమించమని కూడా చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయం మనం నోట్ చేసుకోవాలి హృదయంలో. ఇది పాటిస్తున్నామా లేదా, ఇది పాటిస్తున్నామా లేదా చెప్పే మాటల్లో మీకు అర్థం అవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 4:17-24. ఎఫెసీయుల పత్రిక 17-24. ప్రియమైన బిడ్డలో ఎవరైనా బయట ఉంటే బైబిల్ చూడాలి.
కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకొని వాళ్ళదు ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన వాళ్ళైతే అంధకారమైన మనసు కలిగి హృదయ కాఠిన్యం చొప్పున అజ్ఞానము చేత దేవుని వల్ల వాళ్ళ భ్రమలో ఉండి అజ్ఞానంలో ఉండి దేవుని వల్ల కలిగి జీవంలో నుండి వేరుపరచబడిన వారై ఎఫెసీయులు 4:17-24 వేరుపరచబడిన వారై ఇందులో ఏంటండి దేనిలోంచి వేరుపరచబడ్డారు? జీవాల్లోంచి వేరుపరచబడ్డారు. హల్లెలూయా. వేరుపరచబడిన వారై తన మనస్సుకు తన మనసుకు కలిగిన వ్యర్థతను బట్టి అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతలోనే అత్యాశతో జరిగించు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. హల్లెలూయా. చూడండి, దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిన గాక. ఎబ్రీల్ పత్రిక 3:10 ఎబ్రీల్ పత్రిక 3:10 ఎబ్రీల్ పత్రిక 3:10 చూడండి. హల్లెలూయా. ఎబ్రీల్ పత్రిక 3:10 వారు నా మార్గములను తెలుసుకొనలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరంటే ఇశ్రాయేలీయులు దేవుడి మార్గాలు తెలుసుకోలేదంట. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుడి చేత ఎన్నుకోబడ్డవారు, ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు. హల్లెలూయా. వారికి ఎవరి మార్గం తెలియలేదు. హల్లెలూయా. అందుకని వాళ్ళ విశ్రాంతిలోంచి ప్రవేశింపలేదు. దేవుడి మార్గం పవిత్రమైన మార్గం. హల్లెలూయా. దేవుడి మార్గం నీతిగల మార్గం. హల్లెలూయా. దేవుడి మార్గం పరిశుద్ధమైన మార్గం. హల్లెలూయా. వాళ్ళు దేవుడి మార్గం తెలుసుకోక ఏం చేశారంటండి, ఎన్నోసార్లు దేవుని శోధించారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక చిన్న మాట చదువుతాను. హల్లెలూయా. గలతీయుల పత్రిక 2:20-21 గలతీయుల పత్రిక 2:20-21 నేను 2:20-21 వరకు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక అమ్మ మీకు వచ్చిన వాళ్ళు కనపడకపోయినా వినండి, ఏమేం పర్లేదు, మీరు చదవరు కదా, ఇబ్బంది పడకండి, కనీసం చదివేది వినండి. హల్లెలూయా. గలతీయుల పత్రిక 2:20-21 వరకు మీరు కనీసం చదవకపోయినప్పుడు వినండి. హల్లెలూయా. ఇక నువ్వు జీవించువాడును నేను కాను. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏమన్నాడండి? హల్లెలూయా. ఇక నువ్వు జీవించే వాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట ఎంతమంది చెప్పగలమండి? ఇక జీవించేవాడిని నేను కాదు, నేను సిలువైపడిన క్రీస్తుతో పాటు సిలువైపడ్డాను. ఇక జీవించుచున్న వాడిని నేను కాదు. ఇట్స్ నో లాంగర్ ఆఫ్ లైఫ్ ఐ లివ్. హల్లెలూయా. ప్రభు క్రీస్తే నాలో ఉండెను, యేసయ్య నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఈసయ్య ఎంతమందిలో చెప్పండి. హల్లెలూయా. మనలో మనమే ఉన్నామా? యేసయ్య మనలో ఉన్నాడా చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇక జీవించుచు ఉన్నవాడిని నేను కాదు, ప్రభు క్రీస్తే నాలో ఉన్నాడు. ప్రభు క్రీస్తే నాలో జీవించుచున్నాడు. హల్లెలూయా. అక్కడి నుంచి చదవండి. హల్లెలూయా. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్నవాడిని జీవితము, ఇప్పుడు నేను శరీరం మందు జీవించున్న నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనినా. హల్లెలూయా. హల్లెలూయా. చాలండి, దేవుని స్తోత్ర. హల్లెలూయా. నా కొరకు సిలువేయబడిన యేసు ప్రభు కోసం జీవించున్నాను. హల్లెలూయా. ఇక నా కోసం నేను జీవించడం లేదు. ఎంతమంది మీ కోసం జీవిస్తున్నారు? దేవునికి ఎంతమంది అప్పగించుకున్నారు? మీ జీవితాలు ఎంతమంది అప్పగించుకున్నారు? మీరు ప్రభు కొరకు బ్రతుకుతున్నారా? మన కోసం మనం బ్రతుకుతున్నామా? చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. పౌలు భక్తుడు అన్నాడు, ఇక జీవించున్న వాడిని నేను కాదు. హల్లెలూయా. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నన్ను ప్రేమించి నా కొరకు సిలువేయబడిన యేసు కోసం నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ 3 గంటలు అక్కడ భవానీ ఉంది. ఎన్ని గంటలకు కూర్చున్నాను మనకి నేను? హల్లెలూయా. 3 గంటల నుంచి 5 గంటల వరకు
హల్లెలూయా. ఎండ లేదు, అక్కడ ఏమీ లేదు, గాలి లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. ప్రభువుకి అప్పగించుకుంటే అలా కూర్చుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు అప్పగించుకుంటే గుళ్ళు ఎందుకు కూర్చుంటాం? మనం ఊరి మీద కదా ఉంటాం మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇక జీవించుచున్నవాడిని నేను కాదు, ప్రభు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. సార్ రాంబాబు గారి ద్వారా ఒక పాట ఎప్పుడు కూడా మేము అందరం పాడుకుంటాం. హల్లెలూయా. క్షణభంగరం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చిన్న పాటలు ఎంత అర్థం ఉందండి? హల్లెలూయా. మనం ఆశించే మా అమ్మగారు, నాన్నగారు, మా మాయిల్లో ఇక్కడ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నో అనుకున్నారు. వాళ్ళు లేరు, వాళ్ళ కోరికలు లేవు. హల్లెలూయా. మన కోరికల కోసం బ్రతకడం కాదు, మన కోరికలు మనం కూడా నశించిపోతాం లేదా? యేసు ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. మన కోరికలు నెరవేర్చడం కోసం ఈ లోకంలో మనం బ్రతకట్లేదు. యేసయ్య కోరిక నెరవేర్చడానికి నువ్వు ఇక్కడ బతుకుతున్నావు. అది కానీ నీకు అర్థం అయిపోయింది అనుకో, నువ్వు మందిరానికి రావట్లేదు. యేసు అర్థం చేయ. హల్లెలూయా. నువ్వు నీ కోసం బ్రతికితే నువ్వు హల్లెలూయా మందిరానికి రావక్కర్లేదు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు హల్లెలూయా బ్రతికితే నువ్వు మందిరంలో ఉండొచ్చు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీ కోసమే ఎంతకాలం బ్రతుకుతా? నీ కోసం బ్రతికి నువ్వేం సాధించావు? ప్రభు కోసం బతకాలంట మనం. హల్లెలూయా. వ్యర్థమైన మన బతుకంతా దేనికోసం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేనికోసం మనం బ్రతుకుతున్నాం? హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు నా మార్గములు తెలుసుకోలేకపోయారు. ఈరోజు మనం ఎంతమంది అయితే అంత ఉన్నామో అందరం దేవుడి మార్గాలు మనకు తెలియట్లేదు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆశలు తెలుసు మనకే. ఇది మంగళవారం మటన్ అడుగుతుంది ఏంటి? హల్లెలూయా. అయ్యి బాబు ఎలాగండి బాబు, ఆదివారం కూర లేకపోతే ఎలాగండి బాబు, ప్రాణాలు ఏమి పోవు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నిజంగా నిద్ర వస్తే ఎక్కడన్నా పడుకుంటావు, నిజంగా ఆకలితే ఏదన్నా తింటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి ఆలకించండి మాట. నువ్వు ఎవరి మార్గంలో నడుచుకుంటున్నావు? దేవుడి మార్గంలో నడుచుకుంటున్నావా? దేవుడి మార్గాలు మనకు తెలుసా? హల్లెలూయా. ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ దేవుడు అప్పచెప్పిందండి. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తే ఏం చేశారని వాళ్ళే దేవుడు ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసే శాపాలు పాలైపోయారు. హల్లెలూయా. సుఖం ఉందండి వాళ్ళ జీవితంలో? దేవుడు మాటకి వ్యతిరేకంగా బతికారా? దేవుడు ఆజ్ఞను తృణీకరించారా? దేవుడు ఆజ్ఞను పక్కన పెట్టారా? దేవుడి మాటలు పక్కన పెట్టారా? హల్లెలూయా. శాపాలు తెచ్చుకున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 తిమోతి చూడండి ఒకసారి. 2 తిమోతి 3:4. 2 తిమోతి 3:4. హల్లెలూయా. ఒక్క బాంబు పేల్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళము. హల్లెలూయా. ద్రోహులు మూర్ఖులు అంట. హల్లెలూయా. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి. హల్లెలూయా. ఇక్కడ 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో హల్లెలూయా. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు నిలకడగా ఉండిన ఎడల
శిశు ప్రసూతి ద్వారా. ఆమె రక్షింప హల్లెలూయా. ఆదాము అవ్వ ఎలా రక్షించబడారో తెలుసండి? వాళ్ళు మళ్ళీ పశ్చాత్తాపడ్డారు దేవుడి దగ్గర. హల్లెలూయా. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఏం చేశారండి? హల్లెలూయా. యెహోవా నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా. మీరు చాలా మంది మొక్కుమోళ్ళు మొక్కుతున్నాం. హల్లెలూయా. విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలి. హల్లెలూయా. వాళ్ళిద్దరు ఏం చేశారంటే స్వస్థత బుద్ధి కలిగి, హల్లెలూయా, ఆదాము అవ్వ మళ్ళీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మనం తప్పు చేసాం, మనం దేవుని మార్గాలు విడిచిపెట్టాం, మనం ఆయన వైపు తిరగాలి, మనం పాపం చేస్తున్నాం, దేవుని ఎరగని వారిగా మనం బ్రతుకుతున్నాం, మనకి మారు మనసు కావాలనే స్వస్థత బుద్ధి. హల్లెలూయా. స్వస్థత బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి మళ్ళీ వాళ్ళు దేవుని వైపు తిరిగారు కాబట్టి మళ్ళీ శిశు ప్రసూతి ద్వారా వాళ్ళ రక్షణ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కాబట్టి వాళ్ళు మళ్ళీ నీతిని అనుసరించడానికి మళ్ళీ యెహోవా దొరుకున్న కాలం ముందు ఆయన వెతకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన వేడుకోండి. హల్లెలూయా. మళ్ళీ నాకు రాదేమో ఈ డైలాగ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యెహోవా సమీపంగా ఉన్నప్పుడే ఆయన వెతకుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దొరుకు కాలం ఉందే ఆయన వచ్చాడు, మన ముందు నిలబడ్డాడు. హల్లెలూయా. నీతిగా మారవలసిన అవసరం మనకు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమైనటువంటి దుర్నీతిని విడిచిపెట్టిన అవసరం మనకుంది. చెడు తలంపులు వదిలేయవలసిన పని ఉంది మనకు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రారంభించవలసిన అవసరం మనకు ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కీర్తనలు 32:5, కీర్తనలో 32:5, నా దోషము కప్పుకొనక నా పాపం ఎదుట ఒప్పుకుంటుని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండం 39, ఆదికాండం 39 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడై హల్లెలూయా. యెహోవా ఎవరికి తోడున్నారా? హల్లెలూయా. యోసేపుకు తోడున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనంలో అతడు తన ఇంటి మీదను ఆ తనకు కలిగిన అంతటి మీదను ఆ అతని విచారణకర్తగా హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఉన్న పోతీఫారు ఏం చేశాడండి? యోసేపుని నౌకరుగా వస్తే పోతీఫారు ఇంట్లో అన్నింటినీ అప్పచెప్పేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. నేను మిషన్ మీద పనిచేసేటప్పుడు మా బావగారు చాలా అక్కడ ఉన్న మిషన్లు మాకు అప్పచెప్పి వచ్చేసారు. దేవుని స్తోత్రం. ఇంట్లో కూడా డోర్ దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకో ప్రసాదు అనే అలా ఉండేది మా బాండింగ్. దేవుని మహిమ కలిగిన కాక. కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. దేవుని స్తోత్రం. అంత కొడుకులా చూసేవారు వాళ్ళు. హల్లెలూయా. కానీ ఏ కారణం చేత దేవుడు నన్ను గోతులో పడేసాడో తెలదు కానీ హల్లెలూయా నన్ను ఆశీర్వదించడానికే పడేసాడు దేవుడు. హల్లెలూయా. మా అక్కకి మేలది. హల్లెలూయా. మా అక్కకి మేలే. హల్లెలూయా. తన తమ్ముడిని ఆవిడ ఆశీర్వదించినట్టు ఊరంతా కాకుండా దేవుడే ఆశీర్వదించాడు. హల్లెలూయా. నమ్ముకున్న వాళ్ళకి ఇవాళ అక్క మన మధ్యలో ఉంది. దేవుని స్తోత్రం. తన చేత ఏదన్నా మాట అనిపిస్తే దేవుడు అనిపించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగ అనిపిస్తేనే కానీ నేను ఎంతగా ఆశీర్వదించబడ్డా. ఇంతగా ఆశీర్వదించబడ్డానికి నా వెనకాల ఎవరున్నారో యేసయ్య ఉండాలి. హల్లెలూయా. నీకు ఏదైనా దేవుడు ఇచ్చాడంటే, పని అయినా, షాప్ అయినా, హల్లెలూయా, స్కూల్ అయినా, చర్చ్ అయినా, ఉద్యోగం అయినా, ఏది ఇచ్చినా దాని వెనకాల ఎవరున్నారో తెలుసా? హల్లెలూయా. మర్చిపోకండి. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం, దేవుడు లేకుండా ఏది మనకు రాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే అవి శాపాలై పోతాయి మనకి. హల్లెలూయా. నేను వచ్చినప్పుడు చిన్న నిర్లక్ష్యం ఇచ్చాను, ఈ రోజున నాకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు మనసు ఎలాంటిదండి? హల్లెలూయా. యోసేపు సుబుద్ధి కలిగిన వాడు, సుందరుడు. హల్లెలూయా. హల్లెలూయా. పాపానికి చోటు ఇవ్వడు. దేవుడి సన్నిధిలో ఏ పాపం కూడా హల్లెలూయా చేయడానికి ఇష్టపడ్డా, నీతిగా నడుచుకోవడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా పై స్థానమే. చెరసాల్లో పెట్టారు, చెయ్యని పాపానికి చెరసాల్లో పెట్టారు. హల్లెలూయా.
అక్కడ కూడా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 23 వచ్చిందమ్మా. 39:23 చదవండి. 39:23. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ ఆ చెరసాల అధిపతి అతని చేతికి హల్లెలూయా. చెరసాల అధిపతి తన చేతికి అప్పగింపబడిన దేని గూర్చి దేని గురించి విచారణ చేయకుండా లెక్కలు సరిగా వేస్తాడు అతను. అతను లెక్కల్లో కరెక్ట్. మనకు లెక్కలు రావు. ఎవడైనా 10 రూపాయలు వదిలేసి వెళ్ళిపోయాడంటే అయ్యి బాబు భలే వదిలేసాడండి. ఎవడైనా 10 రూపాయలు లెక్కలు తేడా వచ్చాడంటే ఇది నాది కాదు, నా సొమ్ము కాదు అని నిజాయితీ లేదు మనకి. ఇంక మనకు దేవుడు తోడే ఉంటాడు. హల్లెలూయా. మనలో యథార్థత లేదు, నీతి లేదు, నీతి మొత్తం లేదు. హల్లెలూయా. మనలో హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధత లేదు. హల్లెలూయా. దేవుని మార్గాలు మనం మర్చిపోయాం. ఎన్నాళ్ళ దేవుడు అంటే ఆజ్ఞలు చదువుకునే వాళ్ళం, బైబిల్ చదువుకునే వాళ్ళం, దాని ప్రకారం నడవాలని చోటిచ్చే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. సెల్ ఫోన్ ఒకటి ఉంది మనకి. హల్లెలూయా. మనందరికి 24 గంటల చేతులు ఉండేది అది. ఇందులోనే వాక్యం చదివేస్తాం, ఇందులోనే పోస్టులు పెట్టేసుకుంటాం, ఇందులోనే ప్రార్థన, ఇందులోనే భక్తే. వ్యక్తిగతంగా భక్తి చచ్చిపోయింది మనకి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. యేసయ్యతో మనకి ఇవ్వాల్సిన రిలేషన్ మనకి లేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్న ఒక మాట. హల్లెలూయా. దావీదు గురించి ఒక మాట చదువుతాం. హల్లెలూయా. సమూయేలు మొదటి సమూయేలు 2:26. మొదటి సమూయేలు 2:26. హల్లెలూయా. మా అక్క కూడా మొన్న మాట చెప్పింది. హల్లెలూయా. బాలుడగు సమూయేలు అతను ఎదుగుచు ఇంకా ఎదుగుచు యెహోవా దయ ఉందు, మనుషుల దయ ఉందు. హల్లెలూయా. సమూయేలు అన్న కుమారుడు దేవుడి సన్నిధిలో ఇంకా ఎదుగుతున్నాడు. హల్లెలూయా. మనం ఎక్కడ ఎదుగుతున్నాం? దేవుడి సన్నిధిలో పరిచయం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన కోసం మనమే ప్రార్థన చేసుకోము. ఇంకా దేవుడి బిడ్డల కోసం ఏం ప్రార్థన చేస్తాం? సంఘాల గురించి ఏం ప్రార్థన చేస్తాం? హల్లెలూయా. సమయాలు మనుషులు దయ్యందు, దేవుడి దయ్యందు. దేవుడు సేవలో ఎదిగిపోతున్నాడు. హల్లెలూయా. తను ఇక జీవించుతున్నవాడు సమయాలు కాదు, క్రీస్తే అతనిలో జీవిస్తున్నాడు కాబట్టి దేవుని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు చనిపోతాం ఎవరికో తెలుసా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇప్పుడు ఎవరి గురించి బతుకు ఈ క్షణం మనం ఎవరి గురించి బతుకుతున్నాం చెప్పండి? నిజాయితీగా చెప్పండి. ఈ క్షణం మనం ఎవరి గురించి చదువుతున్నాం? ఎవరి కోసం బ్రతుకుతున్నాం? హల్లెలూయా. దేవుని స్తోత్రం. గట్టిగా ఎండకాసి గాలి అయిపోతే మనం చచ్చిపోయేలా ఉన్నాం మనం అందరం. అయినా సరే మనలో స్వార్థం పోవట్లేదు. దేవుని మహిమ కలిగిన గాక. అది ఇడిచిపెట్టమన్నాడు. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళినా యజమానిగా ఉండాలంటే, ఎక్కడికి వెళ్ళినా తలగా ఉండాలంటే హల్లెలూయా దేవుడు సన్నిధి మనకు తోడు ఉండాలి. హల్లెలూయా. మొదటి సమూయేలు దేవుని స్తోత్రం. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనము 14వ వచనము. హల్లెలూయా. మొదటి సమూయేలు 18:5-14. దావీదు సౌలు తనని పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి హల్లెలూయా సుబుద్ధి కలిగి అప్పగిచ్చిన చోటల్లా కూడా సుబుద్ధి కలిగి పని చేసుకుని వస్తున్నాడు. హల్లెలూయా. 14వ వచనంలో ఏమైందండి? హల్లెలూయా. మరియు దావీదు సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండను కనుక హల్లెలూయా దావీదు మిగిలిన సుబుద్ధి కలిగిన వాడు కనుక హల్లెలూయా అతను భయపెట్టమే కాదు అందరి మీద అధికారాన్ని కూడా చేసేసాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. సౌలు రాజు భయపడిపోతున్నాడు. దేవుడికి మనం భయభక్తులు కలిగి ఉంటే రాజులు భయపడిపోతారు. యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. మిక్కిలి సుబుద్ధి కలిగిన వాడిగా మారిపోయాడు. హల్లెలూయా. అసలు బుద్ధే లేదు మనకే. సుబుద్ధి మాట దేవుడు అడిగిన. హల్లెలూయా. అందులో మళ్ళీ మిక్కిలి సుబుద్ధి కలిగిన వాడు అయిపోయాడు. హల్లెలూయా. అందుకని అంటే సౌలు ఉన్న అధిపతులందరిలోనే దావీదుని దేవుడు యజమానుడిగా పెట్టేశాడు, అధిపతిగా పెట్టేశాడు. హల్లెలూయా. ఉన్న చోట ఎదిగిపోతున్నాడు. హల్లెలూయా. కారణం దేవుడు యథార్థంగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నువ్వు ఉన్న చోట అభివృద్ధిలోకి రావాలంటే హల్లెలూయా, పడిపోయిన కాడ నిలబడాలంటే హల్లెలూయా, దేవుడు నీకు తోడుండాలంటే నీ బుద్ధియే సుబుద్ధి కావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి చివరిగా ఒక వచనం చదివేసి ముగించేద్దాం. దేవుని స్తోత్రం. 2వ రాజులు గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు. చివరిగా 2వ రాజుల గ్రంథము
సుడిగాలి చేత అమ్మ ఒకసారి 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం, 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు, చివరి వచ్చిన మంది. దావీదునకు మరణకాలం సమీపించగా దావీదుకు మరణకాలం సమీపించగా అతడు తన అతడు తన కుమారుడైన కుమారుడైన సొలొమోను పిలిచి ఇలాగ ఆజ్ఞించాడు. ఇలాగా ఆజ్ఞాపించును. లోకులందరూ హల్లెలూయా. దావీదు మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోను పిలిచి లోకులందరూ పోవలసిన మార్గం పోవలసిన మార్గంలో నేను పోవచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి నిబ్బరం కలిగి దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా ప్రవర్తించు. మోషే ధర్మశాస్త్రంలో దేవుని కట్టడలను ఆయన నియమించిన నిబంధనలను న్యాయ విధులను శాసనములను గైకొనుము. హల్లెలూయా. చూసారంటే తను వెళ్ళిపోయేటప్పుడు రాజ్యం అప్పచెప్పలేదు. సొలొమోనుకి దావీదు ఏం అప్పచెప్పాడు? దేవుడు న్యాయ విధులు కట్టడాలు ఆజ్ఞలు. అమ్మ తల్లి, అమ్మ సహోదరులారా, ప్రియమైన తల్లులారా, హల్లెలూయా. దావీదు ఏం అప్పచెప్పాడు? హల్లెలూయా. తన కుమారుడికి మరణకాలం సమీపించినప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుడు నీతి వాక్కులను అప్పచెప్పాడు. హల్లెలూయా. మనం ఏం అప్పచెప్తున్నాం? మనం అందరం మన పిల్లలకే దీనికంటే ఆస్తి లోకంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. దీనికంటే ఆస్తి లోకంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. ఆయన మార్గాలు తెలుసుకుని మనం నడుచుకుని, ఆయన నీతి మార్గాలు మనం నడుచుకుని తెలుసుకోవాలి. దేవుని మార్గాలు తెలుసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మా అమ్మగారు. ఎప్పుడు నేను మా అమ్మగారిని గురించి చెప్పకూడదు. నేను మా అన్న, హల్లెలూయా, ఆవిడ దేవుడి మార్గాలు నడుచుకునేది. హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నడుచుకుని మాకు వాక్యం చూపించేది. హల్లెలూయా. దేవుని స్తోత్ర. నాకు ఫ్రెండ్లా ఉండేది. నాకు ఎప్పుడు మా అమ్మ నాకు మా ఫ్రెండ్లా ఉండేది. నేను ఏ పని చేస్తున్నా మా అమ్మకి అబ్జర్వేషనే, పక్కనే ఉండేది. బండికి ఇప్పుడు మా బుజ్జక్క అజ్జి కూడా అలాగే వెళ్తున్నారు. హల్లెలూయా. మరి వాళ్ళు ఎలా ఆలోచించుకుంటారో తెలియదు కానీ మా అమ్మ అయితే మూర్తి పాల్పడేసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. సేవ చేయడానికి నా ముందుండి నడిపించేది మా అమ్మ. హల్లెలూయా. మా అక్కలు అలాంటి వాళ్ళు ఎగిరితే బాగుండు. వాళ్ళ కోసం వాళ్ళు బతకకుంటారు, దేవుడి కోసం బతికే వాళ్ళు లెగాలి. హల్లెలూయా. దేవుని మన రాధక్క సపోర్ట్ బాగానే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా సచివతమ్మ గారు, హల్లెలూయా, ఎంత సపోర్ట్. ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సీతారత్నమ్మని మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇంకా గుడికి వస్తే బాగుంది. మీరు అందరూ నా బాధ అంతా ఏంటి, మీ చర్చి రావట్లేదని. అందుకని మీకు నాకు ఈరోజు ఏం లేదు తల్లి. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. సుబుద్ధి కలిగి, సుబుద్ధిలో మళ్ళీ మిక్కిలి సుబుద్ధి కలిగి. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. అలాగ దేవుడి మార్గాల్లో నడుస్తుంటే, హల్లెలూయా, దేవునికి స్తోత్ర, దేవుడు ఎక్కడికి వెళ్ళినా తోడుంటాడు. మన జీవితాలకు నెమ్మది వస్తుంది. మనం దేవుడి ఆజ్ఞలు పక్కన పెట్టి మనం ఈ లోక శరీరాన్ని నవీన స్వభావం వదిలేసుకొని మన పూర్వం నుంచి మన శరీరానికి ఉన్న బుద్ధులు అనుసరించి నడుచుకుంటే మనం ఫలించలేము. సమాధానం కూడా ఉండదు. మన మూర్ఖ క్రియలు విడిచిపెట్టాలంట. హల్లెలూయా. హల్లెలూయా. మనం దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టాలంట. మన తలంపులు మనం మానాలంట. యేసయ్య క్రియలు మన యందు జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైందో చెప్పండి. నా దేవుని మార్గం పరిశుద్ధ మార్గం. హల్లెలూయా. యేసయ్య మార్గంలో నడిచే వాళ్ళు వర్ధిల్లుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన నీతి ప్రభావాలకి ఆధారం. హల్లెలూయా. జ్ఞానానికి నీతికి ఆధారం ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. పనికి మాలిన పనులను ప్రేరేపించేవాడు కాదు యేసు ప్రభు. ఉన్నతమైన భాగ్యం ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చిన్న డబ్బులు ఎర్ర చూపించి మళ్ళీ పాడు చేసేవాడు కదా దేవుడు యేసు ప్రభు. ఈ మధ్యన కాంట్రవర్సీ ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకున్నారు మీకేం కలుగుతుంది, యేసు ప్రభు నమ్ముకున్నారు మీకేం కలుగుతుంది, మేము యేసు ప్రభు నమ్మలేదు, డబుల్ బిల్డింగ్లు కట్టామని కొంతమంది ఎర్రవీగుతుంటే నేను అంటాను, మీ దేవుడు మీకు 2 బిల్డింగ్లు వచ్చేమో, నా దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు నాకు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి ముఖం మీద అలాగ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతేకాని అయ్య బాబోయ్ అనకండి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. శాశ్వతమైన జీవం ఇవ్వగలడా? క్షయమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవల వర్ణ వస్త్రములు ధరించ నాదుడేసుకు నవవధువులం నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్నా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.